హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 11 డిసెంబర్ 2025 థర్స్డే. అయితే మనకైతే ఇవాళ ఫస్ట్ బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ పడింది. అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ అయితే చూపించింది, 450 రూపీస్ ఉంది. బుకింగ్లో అయితే ఏం లేవు, ఊబర్ గో బుకింగ్ ఇది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 28 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయితే పట్టింది. అమౌంట్ వచ్చేసి 450 రూపీస్ అయితే ఇచ్చింది ఊబర్ గో. చాలా తక్కువ ఉంది ప్రైస్. మామూలుగా అయితే 550-600 రూపీస్ ఉండేవి. బుకింగ్స్ లేవు కాబట్టి ఇక తీసేసుకున్నా, ఏం చేయలేక. అయితే మన గ్యాస్ అయితే 2 పాయింట్స్ ఉంది. నిన్న కొద్దిగా నేనైతే ఫ్యూల్ యూజ్ చేసుకున్నా, కొద్దిగా పర్సనల్గా బయట అయితే తిరిగా. అయితే పికప్ లొకేషన్కి వెళ్ళే ముందే 2 పాయింట్స్ అయితే గ్యాస్ ఉంది కదా, కింద లైన్ కూడా ఫుల్ ఉంది. అందుకే నేనైతే ఫస్ట్ వెళ్ళేసి గ్యాస్ అయితే నింపేసుకుంటాను. మళ్ళీ సిటీలో వెళ్ళాక గ్యాస్ సరిపోకపోతే మధ్యలో ఎక్కడ లాంగ్ పడితే ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అయితే నేనైతే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదా. అయితే ఎయిర్పోర్ట్లో గ్యాస్ అయితే ఇంకా 2 పాయింట్లు ఉంది, కానీ లాంగ్ పడితే ఇక్కడ మరి గ్యారంటీ ఉండదు. ప్రీమియర్ అయితే బుకింగ్ ఇచ్చిండు. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పెట్రోల్ బంక్ ఉంది. ఇది మన ఓలా ఊబర్ పార్కింగ్. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అంటే మనకు సిఎన్జి అయితే ఇక్కడనే ఉంది కాబట్టి లైన్ అయితే నాకు తెలిసి టూ మచ్ ఉంటుంది. అదొకటి తలకానప్పి. బయట అయితే నో ప్రాబ్లం, బయట లైన్ ఎక్కువ ఉండదు, గ్యాస్ ఈజీగా దొరికిపోతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇది ఒకటే తలకాయ నొప్పి. బుకింగ్ అయితే ఇచ్చాడు నాకైతే. ఇప్పుడు నెట్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే నెట్ ఆన్ చేస్తే మరి బుకింగ్ అయితే క్యాన్సిల్ అవుతుంది. చూడొచ్చు వెహికల్స్. అబ్బా చచ్చింది గొర్రె. ఇంత లైన్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? మన గంటన్నర పడుతుంది. ఆలోపుగా నెట్ అయితే ఆఫ్ చేసుకోవాలా, లేకపోతే బుకింగ్ తీసేసుకుంటాడు. ఏమన్నా ఉన్నదిరా బాబు ట్రాఫిక్. ఇక్కడ లైన్ చూడండి, దగ్గర 40 బండ్లు. వీళ్ళందరూ బుకింగ్ల కోసము నైట్ ఇక్కడనే పడుకునే వాళ్ళు ఉంటారు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే భాయ్, అస్సలాము అలైకుం. అయితే इयाल 12 घंटा अर्निंग ఎంత అవుతుందో చూద్దాం भाई. आज 12 घंटे की अर्निंग कितना होता कि देखेंगे. तो అయితే ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే హిందీలో కూడా పెట్టమని అడుగుతున్నారు వేరే వాళ్ళు. అయితే చూద్దాం. तो आज कितना होता कि शाम तक देखेंगे अर्निंग्स. ओके फ्रेंड्स, बाय. అయితే పొద్దున అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే రావద్దు, నాకు తెలిసి వేస్ట్. చూడొచ్చు టైం 10 అవుతుంది. 8కి వచ్చిన 2 గంటలు గ్యాస్ నింపుకున్న దాకా మూమెంటే అయిపోతుంది. బయట అయితే అరగంటలో అయిపోతుంది, 10 నిమిషాలు గంట. 0 చేసేసిన ట్రిప్. పొద్దున్న ఫస్ట్ ట్రిప్ అయితే 30 కిలోమీటర్స్ అయితే అయింది, కిలోమీటరు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా ఎయిర్పోర్టు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే పికప్ తీసుకొని వచ్చా, అయిపోయింది డ్రాప్. లొకేషన్ వచ్చేసి కుతుబుల్లాపూర్. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి ఇక్కడికి టోటల్గా 46 కిలోమీటర్స్ అయితే అయ్యింది. అంటే మనకు టైము 1 అవర్ 30 మినిట్స్ అయితే పట్టింది ఇక్కడికి రానికి. టోటల్ 46 కిలోమీటర్స్. అయితే మనకు అమౌంట్ ఎంత ఇచ్చిండు తెలుసా? 620 రూపాయలు. వామో, 46 కిలోమీటర్స్కి 1.5 అవర్ జర్నీ 620 రూపీస్ ఇచ్చిండు. అదే నేను అక్కడ నుంచి ఎంటీ వెళ్ళిపోయి ఉంటే నాకు కనీసం అక్కడనే ఒక 500 చేసుకున్న ఒక 20 కిలోమీటర్స్లో అయితే అయిపోయేది అక్కడిదక్కడనే. అదే 1.5 అవర్లో ఇంత దూరం వచ్చి టైం వేస్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం బుకింగ్స్ ఉండవు. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంటీ వెళ్ళాలి గచ్చిబౌలి దాకా. బుకింగ్స్ పడితే పర్లేదు. అందుకే ఏంటంటే కొద్దిగా ఇటు సైడ్ రావాలంటే అందుకే భయపడతాయి. ఎయిర్పోర్ట్లో వెళ్తే ఇదే బాధ. కానీ డే టైం కాబట్టి మన బుకింగ్స్ అయితే పడతాయి. హాయ్ అన్న. అయితే సెకండ్ ట్రిప్ అయితే అయిపోయింది. మనకు టోటల్ అమౌంట్ అయితే ఒక 1000 చిల్లర అయితే అయింది. కాకపోతే ఇది మరీ ఘోరంగా ఉన్నది. ఇంత దూరము దగ్గర 46 కిలోమీటర్స్కి 620 రూపాయలు ఇచ్చిండు. ఏందో ఏమో ఇప్పుడు ఇచ్చే అమౌంట్. ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవాలంటే భయం అవుతుంది, అమౌంట్ తక్కువ ఇస్తుండే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఉండవు బుకింగ్లు ఎక్కువ. ఇప్పుడు డే టైం ఉంది అయినా ఇప్పుడు
కుతుబుల్లాపూర్ కాబట్టి ఇక్కడ నుంచి కనీసం నేను వచ్చేటప్పుడే చూసిన బాలనగర్ నుంచి ఇది ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అయితే ఎంటీ వెళ్ళాల్సిందే. 8 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ నుంచి బుకింగ్స్ అయితే మనకు పడతాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ బుకింగ్లు ఏముండవు. బాలనగర్ వెళ్తేనే మనకు ఓకే. అక్కడ వెళ్ళాలంటే కూడా ఇప్పుడు కనీసం ఒక 20 to 25 మినిట్స్ చూపిస్తుంది మ్యాప్లో. అయితే గల్లీలలో నుంచి చూపిస్తుంది. నేను వచ్చిన రూట్ అయితే టాప్ బే టాప్ ఉంది కాబట్టి డైరెక్ట్ అలాగే వెళ్తున్నా. ఇంకా ఫ్రెండ్స్ ఇట్లుంటాయి బుకింగ్లు. 50 కిలోమీటర్లు 610 రూపాయలు, 11 రూపాయలు కిలోమీటర్ పడింది. 12 రూపాయలు కిలోమీటర్ ఇచ్చిండు ప్రీమియర్. అది ఊబర్ గో. అయితే లాస్ట్ ఇయర్ నాకు ఇదే ఊబర్ గోలో పడింది. ప్రీమియర్ కాదు, ఇంకా ఊబర్ గో. ఊబర్ గోలో వచ్చేసి సేమ్ ఇంతే 46-48 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అన్న. అయితే ఊబర్ గోలో 1200-1300 ఇచ్చిండు లాస్ట్ ఇయర్. మళ్ళీ నైట్ అయితే 40 కిలోమీటర్స్ పడిందంటే మీకు పక్కా 1200 నుంచి 1800 రూపాయలు వస్తాయి ఎయిర్పోర్ట్ ప్రీమియర్. గో పడినా కానీ 1000 రూపాయలు ఎట్టు పోవు. మరీ దారుణం అయిపోయింది. గంటన్నర నడిపి ఇంత దూరం వచ్చి 3 పాయింట్స్ గ్యాస్ అయితే అయిపోయింది. అందుకే ఎయిర్పోర్ట్ ఓన్లీ డ్రాప్ అయితేనే బెస్ట్ ఎయిర్పోర్ట్. రిటర్న్ ఎంటీ వచ్చి సిటీలో చిన్న చిన్న ట్రిప్పులు చేసుకున్నాను నేను. కాకపోతే మూమెంట్ కూడా లేదు సిటీలో. మొత్తం దారుణంగా తయారైపోతుంది సిటీలో కూడా. బుకింగ్లు ఏమి అయితే లేవు. మంచి బుకింగ్లు ఇస్తలేడు. అన్ని చిన్న చిన్న బుకింగ్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకేమైనా బుకింగ్లు పడితే చూస్తా. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తూ ఉంటాయి ఇలాగే. ఫ్రెండ్స్ మనకైతే అక్కడ సెకండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది కదా కుతుబుల్లాపూర్లో. అయితే మనకు మూసాపేట నుంచి ఇక్కడ ఐక్యాకి అయితే పడింది. థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. అమౌంట్ వచ్చేసి మనకు 200 రూపీస్ అయితే వచ్చాయి. ఇది ఐక్యా. థర్డ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అయితే లంచ్ చేసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు టైం అయితే 3:15 అవుతుంది. 2 అవర్స్ అయితే 2.5 అవర్స్ రెస్ట్ అయింది. అయితే ఫోర్త్ ట్రిప్ అయితే పడింది, వెళ్తున్నా. మనకైతే ఈ ట్రిప్ వచ్చేసి 280 రూపీస్. ఇంతకుముందు అమౌంట్ ఏమో 1260 ఉంది. అయితే టోటల్ మనకు ఈ ట్రిప్ అయితే 4 ట్రిప్స్ అయితే 1500 అయితే అవుతాయి. 1500 కంప్లీట్ అవుతాయి. ఇంకో 1000 చేయాలా. పికప్ లొకేషన్కి వెళ్తున్నా అన్న. హలో ఫ్రెండ్స్, అయితే మన ఫోర్త్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 283 రూపీస్ అమౌంట్. కిలోమీటర్ వచ్చేసి 14 కిలోమీటర్, 14 కిలోమీటర్స్తో 25 మినిట్స్ అయితే పట్టింది మనకు. టోటల్గా అయితే 4 ట్రిప్స్ 1550 రూపీస్ అయితే అయినాయి మనకు. 1550 రూపాయలు అయితే అయినాయి. ఇక్కడ పార్కింగ్ పెట్టుకుందామంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. కానీ వేరే సైడ్ ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలా కొద్దిసేపు కోసం. ఫిఫ్త్ ట్రిప్ అయితే పడింది డిలైట్ నుంచి. అయితే నేను డిలైట్గా అక్కడ ఆపోజిట్లో మీనాక్షి దగ్గర ఉన్నా. అయితే మ్యాప్లో అయితే మనకు ఇది వెస్టిన్ పడింది. యాక్చువల్గా 1.3 ఉండే పికప్ పాయింట్. కానీ మ్యాప్ ఎందుకో తిప్పి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఎక్కించి 8 కిలోమీటర్స్ చూస్తుంది. పికప్ 20 మినిట్స్ అని లాంగ్ చూపించింది. అయితే కస్టమర్కి అయితే కాల్ చేసి నేను మ్యాటర్ అయితే చెప్పిన, ఇట్లా మేడం ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్ వీడియో చేసుకొని వస్తే నాకు 1.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఏం టచ్ కాదు, 2 మినిట్స్లో ఉంటా అని చెప్పిన. సరే 2-3 మినిట్స్ ఆగుతా బ్రదర్ అని చెప్పింది. ఎందుకంటే మ్యాప్ కూడా ఒక్కోసారి ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది, లాంగ్ చూపిస్తుంది మ్యాప్. అయితే మనకు రూట్ కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి లక్కీగా తెలిసిపోయింది. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని ఫ్లైఓవర్ ఎక్కకుండా వెళ్తే దగ్గరనే మనకు. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి వెళ్తున్నా. 5th ట్రిప్. హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ట్రిప్ వచ్చేసి 260 రూపీస్, 263 రూపీస్. అయితే 2.5 కిలోమీటర్స్. 10 మినిట్స్లో అయితే ట్రిప్ అయితే అయిపోయింది మనది. ట్రిప్స్ అయితే పడుతున్నాయి, కానీ దూరం పడుతున్నాయి, దగ్గర తీసుకుంటున్నాయి. ఎందుకంటే టార్గెట్ రీచ్ కావాలంటే చిన్న ట్రిప్స్ తీసుకుంటేనే ఇక్కడనే ఉంటాం కాబట్టి రీచ్ అవుతాం. ఇప్పుడు అవుట్స్కట్స్కి వెళ్తే చాలా దూరం వెళ్ళిపోతే మళ్ళీ బుకింగ్లు ఏముండవు, అందుకే చిన్న వేసుకుంటున్నా. చూద్దాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏదైనా ట్రిప్ ఉంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడైతే 6th ట్రిప్ అయితే పడింది. 6th ట్రిప్ ఎయిర్పోర్ట్ పడింది 777. అయితే మన ఈ 5 ట్రిప్స్ ఒక అమౌంట్ అయితే 1800 అయింది. ఎందుకు తీసుకున్నా అంటే 43 మినిట్స్ అయితే చూపిస్తుంది ఎయిర్పోర్ట్. అది కూడా ప్రీమియర్ పడలేదు, 777 అమౌంట్ ఊబర్ గోలో పడింది. ఎందుకంటే మూమెంట్ ఊబర్ గోలోనే ఉంది, ప్రీమియర్లో మూమెంట్ లేదు. అందుకైతే తీసేసుకున్నా నేనైతే. చూడొచ్చు వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ మూమెంట్ స్టాప్ అయిపోతుంది. ఈ 1800 అంటే 700 చేస్తే మనకు టార్గెట్లో దగ్గరలో ఉంటాము. 2500 అయితే అయిపోతాయి మనకు. మళ్ళీ అక్కడి నుంచి అయితే పికప్ తీసుకోను, ఎందుకంటే పొద్దున్న ఇట్లానే అయింది కదా. పొద్దున్న ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చినాం. ఎయిర్పోర్ట్ నుంచి 46 కిలోమీటర్స్కి 47 కిలోమీటర్స్కి 600 అయితే ఇచ్చిండు. మరి బాగా దూరం వేసిండు, మళ్ళీ టైం కూడా ఎక్కువైంది. అందుకే ఇప్పుడు ఈ ట్రిప్ అయితే అక్కడి నుంచి తీసేసుకొని దించేసి సిటీలోకి అయితే వచ్చి మళ్ళీ ఏమైనా ఉంటే ఓకే, లేకపోతే ఆఫ్ చేసేస్తా. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మరి హాయ్ హలో అన్న. అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ జామ్ ఉంది. ఇక్కడ బుకింగ్ అయితే ఊబర్ గో ఇస్తుండు నాకు, నేనైతే క్యాన్సిల్ చేసేసిన. అన్నీ ఆన్ చేసి పెట్టిన, ఊబర్ గో, సెడాన్, ప్రీమియర్ అన్నీ ఆన్ చేసి పెడితే క్యాన్సిల్ చేసేసిన. ఈడ ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుందన్న, చూడొచ్చు మీరు. జనరేటర్ పెట్టిండ్రు, ఏదో షూట్ జరుగుతున్నది లోపల, షూటింగ్ జరుగుతుంది ఎయిర్పోర్ట్లో. చూడొచ్చు మీరు, పోలీసులు కూడా ఉన్నారు. ఏదో సినిమా షూటింగ్ అనుకుంటా. ఒక కార్ వచ్చి దిగింది, షూట్ చేస్తున్నారు అక్కడ కెమెరాలు పట్టుకొని. మొత్తం జామ్ ఎయిర్పోర్ట్లో. ముందే జామ్ అంటే మళ్ళీ ఇక్కడ షూటింగ్. పర్మిషన్ తీసుకొని వస్తారు కదా, పైసలు కట్టి. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి కడతారు, పిఎస్లో కడతారు డబ్బులు. అయితే మన ట్రిప్ అయితే 32 కిలోమీటర్స్ నిలోఫర్ టు ఎయిర్పోర్ట్ 6th ట్రిప్. టైం వచ్చేసి 43 మినిట్స్ అయితే పట్టింది. కింద అయితే జామ్ ఉంది ఇక్కడ లైన్. ఊబర్, ఓలా, ర్యాపిడో ఫుల్ జామ్ ఉంది లైన్. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 780 రూపీస్ అన్న. ఊబర్ గోలో పీక్ టైం అంటే మూమెంట్ ఉందని 780 రూపీస్ అయితే ఇచ్చిండు. పొద్దున అయితే అసలు డబ్బులే ఇవ్వలే, మరి తక్కువ ఇచ్చిండు అమౌంట్. నాకు తెలిసి బుకింగ్లు చేయాలంటే పొద్దున ఎయిర్పోర్ట్ రావద్దు, పొద్దున్న ఎయిర్పోర్ట్ వస్తే బుక్ అయిపోతాం. అంటే ఎయిర్పోర్ట్ వస్తే 9 లోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, సిఎన్జి ఉంటేనే రావాలా. వచ్చేసి బుకింగ్ పడితే 9 లోపు ఇక్కడ నుంచి వెళ్తే ఓకే, 11-11:30కి వెళ్తే బుక్ అయినట్టే. ఎందుకంటే పొద్దున ట్రాఫిక్ ఉండదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు మనం. అయితే మన టోటల్ 6 ట్రిప్స్కి అమౌంట్ అయితే 2600 అయితే అండి. 2586 అలా అయింది, 2600 రౌండ్ ఫిగర్. అయితే ఇప్పుడు సిటీకి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ వేస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు లాంగ్ సికింద్రాబాద్ పడినా ఏది పడినా 400 నుంచి 500 ఇస్తాడు. అది 1.5-2 గంటలు పడుతుంది. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ సిటీలో, మళ్ళీ లేట్ అవుతుంది. రిటర్న్ బుకింగ్లు ఉండవు, ఎంటీ వస్తాము, అది ఆడికి అవుతుంది. ఇది టాప్ బై టాప్ వెళ్తాం కాబట్టి మైలేజ్ వస్తుంది, అంతేం ఫరక్ పడదు. ఇంకోటి ఏంటంటే అన్న, సిటీలో ఇక్కడ చాలామంది ఏమంటున్నారు ఎంటీ వెళ్తున్నారు అని. ఎయిర్పోర్ట్ నుంచి ఏంటంటే ఎంటీ వెళ్తున్నాం కదా, అయితే ఇక్కడ టైంతో సంబంధం, కిలోమీటర్తో సంబంధం లేదు. ఎంత మైలేజ్ వస్తుందని అడుగుతున్నారు చాలామంది.
మైలేజ్తో ఏం సంబంధం ఉండదు అన్న. ఇప్పుడు ఒక గ్యాస్ నింపుకున్నాం అనుకో అన్న 700 రూపీస్, నేను 400 యూజ్ అంటే నేను ఫ్యూయల్ ఎంత కాలిందో మిగిలిన ఫ్యూయల్ కాకుండా ఎంత కాలిన ఫ్యూయల్ మాత్రమే మైనస్ చేస్తున్నా ఎర్నింగ్స్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యూయల్ ఉంచుకొని ఇంత అంటే టోటల్ 700 యూజ్ చేసిన అంటే మన ఎర్నింగ్స్ కింద మీద అవుతాయి కదా. ఎంత ఫ్యూయల్ ఎంత సిఎన్జి యూజ్ అయిందో అంత సిఎన్జి మాత్రమే అందులో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ రోజు కూడా మిగిలిన సిఎన్జి ఉంటే అందులో యాడ్ చేస్తా. నేనేం చేస్తున్నా అంటే ఈవినింగ్ మిగిలిన సిఎన్జితో కొద్దిగా ఫ్యామిలీతో బయట తిరగడానికి వెళ్తున్నా కదా, అక్కడ యూజ్ అయిపోతుంది. మార్నింగ్ కూడా ఏదైతే వెళ్తున్నానో అది యాడ్ చేస్తున్నా అందులో. నేను మీరేం టెన్షన్ పడకండి, కరెక్ట్ యాడ్ చేస్తున్నా, ఏది మిస్ అవుతలేదు. మీకు అందులో చెప్తలేను అంతే, మీరు అర్థం చేసుకుంటే చాలన్నా. ఇప్పుడు ఈ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ తీసుకుంటే వచ్చే పైసలు గవే 400-500 ఉంటాయి. 1.5-2 గంటలు జర్నీ. మళ్ళీ ఆ నుంచి ఏం బుకింగ్లు ఉండవు. 30-40 కిలోమీటర్లు. మళ్ళీ మనం ఉండే ఏరియా అంటే ఇది కోకాపేట, ఎంటీ రావాలి అంత దూరము, లాంగ్ పడితే. ఇప్పుడైతే సిటీకి అయితే వెళ్ళిపోతా. అక్కడ ఏదైనా చిన్న చిన్న బుకింగ్స్ చేసుకుంటే అవుతాయి, పడితే ఓకే, పడకపోతే ట్రిప్స్ క్లోజ్ చేసేస్తా అన్న. మార్నింగ్ అయితే చెప్తున్న టైమింగ్, బుకింగ్లు చేసే టైమింగ్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసుకోవాలా. 6:30, 6, 7 అలా స్టార్ట్ చేసుకొని 12 దాకా చేసుకోవాలన్న. 12కి క్లోజ్ చేసుకొని అన్నం తినేసి 1 గంట పడుకోవాలి, రెస్ట్ చేసుకొని మళ్ళీ 3కి అలా స్టార్ట్ చేసుకుంటే 7, 8 దాకా 9 దాకా క్లోజ్ అయిపోతాయి బుకింగ్లు. కంపల్సరీ నిద్రపోవాలన్నా. చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి చూస్తున్నా. నాకు కూడా ఇప్పుడు ఈవినింగ్ అయితే వెళ్ళా, ఎందుకు నిద్ర వచ్చినట్టయితే 10-15 మినిట్స్ కళ్ళు మూసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాదైతే టార్గెట్ ఇంతే అన్న, అందుకే నేను పికప్ తీసుకుంటలేను. ఇక వాళ్ళకన్నా బ్యాచులర్ ఉండి ఫుల్ సంపాదించేది అంటే రండి, సంపాదించవచ్చు. పొద్దున్న రాత్రి కష్టపడి గట్టిగా చేసిన అనుకోండి, 2-3-4 నెలల హైదరాబాద్ ఇటు సైడ్ ఇచ్చి పారిపోతారు మీరు. అంత బాడీ పెయిన్స్, అంత చిరాకు వస్తుంది. అందుకే లిమిట్లో చేసుకుంటే, డైలీ చేసుకునే పని కాబట్టి లిమిట్లో చేసుకోవాలా. నేను ఇంత చేస్తా అంత చేస్తా అని చేసుకుంటూ పోయినా అనుకో, హెల్త్ ఖరాబ్ అవుతుంది, వీక్ అయిపోతావు. ఓకే అన్న, బాయ్. మరి సిటీకి అయితే వెళ్తున్నా. హాయ్, హలో అన్న. అయితే ఇప్పుడు 12 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, 2600 అయినాయి. అయితే ఇంకో బుకింగ్ అయితే పడింది, 7th ట్రిప్ తీసేసుకున్నా, ఎందుకంటే ఉన్నప్పుడు చేసుకోవాలని. మంచిగా అయితే పడింది బుకింగ్. 11-12 కిలోమీటర్లు, 300 రూపాయలు అయితే అమౌంట్ చూపించింది. ఇది లొకేషన్ వచ్చేసి మన కొత్తగూడ క్రాస్ రోడ్, ఏఎంబి మాల్ సైడ్ అనుకోండి. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 7th ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ట్రిప్ డీటెయిల్స్ ఇస్తా. హాయ్, హలో ఫ్రెండ్స్. మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి కోకాపేట నుంచి కొత్తగూడ అయితే పడింది. అయితే ట్రిప్ అమౌంట్ వచ్చేసి మనకు 293 రూపీస్. కిలోమీటర్ వచ్చేసి 12 కిలోమీటరు. ట్రిప్ అయితే 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అన్న. అయితే టోటల్గా మన అమౌంట్ అయితే 2900 అయితే అయినాయి. 7 ట్రిప్స్. కిలోమీటర్స్ అయితే 184. చూపిస్తాను, అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను ప్రతిసారి. పొద్దున అయితే ఒక ఎయిర్పోర్ట్ వెళ్ళాం, 30 to 10 to 14 అనుకోండి కిలోమీటర్స్ మనకు టోటల్. అయితే అన్న, ఇది మన రియల్ టైం ఎర్నింగ్స్. ఇవి అంటే 12 గంటలు చేసే పని ఇది. మీరు అందరు అనుకోవచ్చు అన్న, మరి అందరు 3-4 వేలు చేస్తారా, 5 వేలు చేస్తారా అని చెప్తారేమో. అయితే ఏంటంటే 10 days నుంచి అయితే బిజినెస్ లేదు. మామూలుగా అయితే ప్రీమియర్ ట్రిప్పులు వాడితే 4,000, 3,500 అవుతుంది. అన్ని పోను 2,000, 2,500 అయితే మిగులుతుందా, 3,000 అట్లా. ప్రస్తుతం బిజినెస్ లేదు, మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి అన్ని ఊబర్గా బుకింగ్లో పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను వేసే టైమింగ్స్ కరెక్ట్ అన్న, అవి మీకు అర్థమైతే లేదు.
ఇగో పొద్దున్న 7 నుంచి 12 దాకా నడుపుతున్నారు అన్న. దగ్గర 8, 9, 10, 11, 12, 5 అవర్స్ అవుతుంది. మీరు మధ్యలో గ్యాప్ దొరుకుతుంది. బ్రేక్ తీసుకున్నాక మధ్యాహ్నం 12 నుంచి 2:30, 3 దాకా రెస్ట్ తీసుకోవాలా. 2:30 దాకా అంటే 2.5 అవర్స్. అన్నం తినేసి 1 గంటన్నర పడుకుంటే హెల్త్ బాగుంటుంది. 2:33కి స్టార్ట్ చేసుకుంటే ఇట్లా 3 నుంచి 7, 8, 9 దాకా చేసుకోవచ్చు. మూమెంట్ని బట్టి ఉంటే చేసుకోండి 12 దాకా. ఏంటంటే టైం ఇవ్వాలన్న. మధ్యాహ్నం 1 గంట నిద్ర పోతే మళ్ళీ నైట్ మంచి నిద్ర పోయినా కానీ 6-7 గంటలు బాగుంటుంది హెల్త్. మీరు టైంకు నిద్రపోకపోతే ఎంత సంపాదించినా మళ్ళీ నెక్స్ట్ రోజు అలసిపోతారు, నిద్ర వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది. అట్లా నేను 24 గంటలు కొడతా, 16 గంటలు నడుపుతా అంటే కాళ్ళు చేతులు నరాలు వీక్ అవుతాయి అన్న. ఇప్పుడు ఏమనిపించదు మీకు, కొత్త కాబట్టి నడిపిస్తారు. నేను కూడా నడిపించిన. కానీ ఈ ఫీల్డ్లో ఉండాలంటే టైమింగ్ పెట్టుకోవాలా. లిమిటెడ్ చేసుకుంటేనే ఉండొచ్చు. ఎట్లా పడితే అట్లా నడిపిస్తా అంటే లాస్ట్కి ఏం మిగిలాలన్నా. బండికి ఏం కాదు, బండికి పైసలు పెడితే రిపేర్ అవుతాయి, కానీ మనకు హెల్త్ ఖరాబ్ అయితే కష్టం. అందుకే ఒక టైమింగ్ పెట్టుకోండి, ఆ టైమింగ్తోనైతే నడపండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఫాలో అయితేనే మీకు బెస్ట్. ఎందుకంటే మనం ఇక్కడనే పర్మనెంట్ చేయాల్సిందే ఉంటుంది. 2 రోజులు చేసి వెళ్ళిపోయేది కాదు కదా, ఇది డైలీ ఉంటుంది. ఒక్కరోజు 24 అవర్స్ నడిపితే మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమి నడుపుతాం. ఓకే, మరి చూస్తాం. మరి ఇక్కడ నుంచి ఏఎంబి మాల్ అయితే దగ్గరికి అయితే వచ్చిన ఏమైనా బుకింగ్ పడితే ఓకే, లేకపోతే వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేసుకోకుండా. టైం వచ్చేసి 8:45 అవుతుంది. హాయ్ హలో అన్న. అయితే 8th ట్రిప్ అయితే అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 8th ట్రిప్ ఇది. ఎక్కడ అంటే గచ్చిబౌలి నుంచి మన ట్రాడిషన్ హోటల్ నుంచి ప్రెస్టేజ్ వ్యూ వెళ్ళి కోకాపేట. అయితే ట్రిప్ అయితే చిన్నదే ఉంది, పర్లేదు. ఎంటీ పోకుండా చేసేసుకుంటే బెస్ట్. 3000 రౌండ్ ఫిగర్ అన్న అయిపోతుంది మనకు. 160 అలా ఉంది అమౌంట్. 16 minutesలో డ్రాప్ టైం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ట్రిప్ పడినప్పుడు పికప్ లొకేషన్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయా. నేనైతే కొద్దిగా చూసుకొని నెమ్మదిగా అయితే వెళ్ళిన. సడన్గా బైక్ ఏమైందేమో మరి ఆఫ్ అయిపోయినట్టుంది. ఆఫ్ అయిపోతే మధ్యలోనే పెట్టేసాడు. కనీసం పక్కన వాళ్ళు కూడా చూస్తలేరు, ఓని పట్టించుకుంటలేరు, కట్టుకొని పోతున్నారు. జస్ట్ మిస్, కొద్దిట్లో బతికిపోయినా. పక్కన బైక్ స్పీడ్ పోతుంది, ఇటు సడన్గా ఆపేసిండు. వెనక ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఉండడం వల్ల బెనిఫిట్ అయింది. 4 ఇండికేటర్ వేయంగానే స్లో చేసుకుని ఆయన కూడా ఆపేసిండు. కానీ ఇట్లా బైకులు ఏమవుతున్నాయేమో ఈ మధ్యకాలంలో చూస్తున్నా కదా, బైకులు రన్నింగ్లో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నాయి. మరి బ్రేక్ పట్టేసుకుంటున్నా, మరి బండ్లు కూడా మూవ్ అవుతలేవు. కొద్దిగా బండ్లు ర్యాపిడ్ చేస్తున్నారు కదా అన్న, చెప్తున్నా. బైకులు కొద్దిగా బాగా మంచిగా ఉంచుకోండి. మొన్న ఒక బైక్ చూసిన ర్యాపిడ్ చేస్తుందంట. ఆయిల్ చేంజ్ చేసి ఒక వారం కూడా కాలే, బండి ఆయిల్ తాగేసింది మొత్తం. అంటే ఆయిల్ తగ్గిపోయింది. కొత్త వెహికల్ మళ్ళీ ఒక బైక్ పాడైపోతే అన్న ఓలా ఇది ర్యాపిడోలో బైక్స్. అది ఏదో జస్ట్ లిమిటెడ్ టైము, అంటే ఎంత చేయాలో అంతే చేయాలా. ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిపితే బండి చేతికి వస్తుంది. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇది అయిపోతే మన ఇక ట్రిప్ ఫినిష్ అయిపోతుంది. చూసిండ్రా, ఎయిర్పోర్ట్ నుంచి రావడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది. ఆ నుంచి తీసుకోకుండా ఒకటి 300, ఇది ఒకటి దగ్గర ఒక 30 రూపీస్ తక్కువ, 500 అయితే అయిపోతాయి మనకు. ఎయిర్పోర్ట్ పోతే మళ్ళీ ఎంటీ రావాలి చాలా దూరం నుంచి. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 8th ట్రిప్. ఇక్కడైతే యూటర్న్ చేసుకుంటున్నా. అమౌంట్ వచ్చేసి 163 రూపీస్. 7 కిలోమీటర్స్ 11 minutesలో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3000 క్రాస్ అయినాయి ఇవాళ 8 ట్రిప్స్కి. అయితే కిలోమీటర్ ఒకసారి చూసేసుకున్నాం మనం. మళ్ళీ మీరు కిలోమీటర్ పెట్టలేరు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక గ్యాస్లో 3000
2600, 3000, 3500 ఇంత అవుతుంది ఒక గ్యాస్కు. అయితే మీకు గ్యాస్ అయితే అంటే చూపిస్తా. మనం పొద్దున్న స్టార్ట్ చేసినప్పుడు 2 పాయింట్లు ఉండ అన్న, వినండి. పొద్దున్న స్టార్ట్ చేసినప్పుడు అయితే 2 పాయింట్లు ఉండ, అదే 2 పాయింట్లకు అయితే తీసుకొచ్చిన మళ్ళీ. అంటే పొద్దున్న ఎయిర్పోర్ట్ పోయినాం అదే 2 పాయింట్లు. అయితే మార్నింగ్ 2 పాయింట్లతో స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ 2 పాయింట్లు అంటే ఇవాళ మనకు గ్యాస్ మొత్తానికి 766 రూపీస్ అయితే గ్యాస్ ఫిల్అప్ చేసి ఎయిర్పోర్ట్లో. అయితే నెక్స్ట్ కిలోమీటరు 195 చూపించిన కదా, ప్లస్ 225 కిలోమీటర్స్ అయితే మనం ఇవాళ టోటల్ 235 కిలోమీటర్స్. అది టోటల్ ఎర్నింగ్స్ 3000 డివైడెడ్ బై చేస్తే మనకు కిలోమీటర్కి ఎంత పడిందో అంటే ఎంత వచ్చిన కిలోమీటర్లకు కూడా అందులో మనకు తెలిసిపోతుంది కిలోమీటర్కి ఎంత అనేది రేట్ వచ్చింది మనకని. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అయితే చెప్పినా కదా, ఆ 3000 అమౌంట్లో గ్యాస్ని అయితే మేనేజ్ చేసుకున్నాము. వీడియో టోటల్గా ఎడిట్ అయిన తర్వాత నేనైతే క్యాల్కులేషన్ చేసి ఎడిట్ చేసి పెడతా. మళ్ళీ మనకు ఊబర్ పాస్ కూడా 175 రూపాయలు కట్ అయితే డైలీ. అయితే వెహికల్స్ బైకులు అయితే కొద్దిగా జాగ్రత్త అన్న, యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి, బైకులు ఖరాబ్ అవుతున్నాయి ర్యాపిడోలో. కొద్దిసేపు అయితే సెట్ అవుతుంది, అది 3-4 అవర్స్. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ రెస్ట్ తీసుకొని నడపండి. కార్లో అంటే సీసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదు. మళ్ళా ఓకే ఫ్రెండ్స్, ఓకే, గుడ్ నైట్, బాయ్. కోకాపేట ఇది రిచెస్ట్ ఏరియా, అంటే ప్రతిదీ కాస్ట్లీ ఇక్కడ.